కౌశిక్, మీ ఆవిడని ఎప్పుడైనా తిడుతుంటావు? ఏం మాట్లాడుతున్నావు? మావిడంటే ప్రాణం. ఇప్పుడు నిజం చెప్పు కౌశిక్, ఇప్పుడు నిజం చెప్పు. తిట్టను, ఎందుకంటే కొడుతుంది కాబట్టి. కానీ ఒక మొగుడు మాత్రం వాళ్ళ పిల్లని ఎప్పుడు తిడుతూనే ఉంటాడంట. ఎవడా మగజాతి ఆనిమిత్యం? ఆ మగాడిని ఇప్పుడు ఇక్కడికి వెల్కమ్ చేద్దాం. ఎవరో తెలుసా? వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోన గ్రీష్మ. లెట్స్ వెల్కమ్ దెమ్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా? ఏమైందండి? పాటకి మన పేరుకి ఏమన్నా సంబంధం ఉందే? ఏమండి, ఒక్కసారి ఊహించుకోండి, మీరు మహేష్ బాబు, నేను సమంత. సిమెంట్ బస్తా లాగుంది, ఇది సమంత అంట. మీరు మీ ₹10 జోకులు కానీ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురాబా. అదండి ఎవరు 25 ఏళ్ళు రాగానే పతోడు ఆడతోడు కావాలని లప 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 అల్లాడిపోతారు. తెచ్చుకున్నా తెలిసింది అది ఆడ కాదు, పెద్ద పేడ అని. 25 ఏళ్ళు రాగానే ఆడతోడు కోసం అల్లాడి పెళ్లి చేసుకుంటావా? అప్పుడు అర్థమవుతుంది నీకు అమృతాంజనికి 1/2 సెంటీమీటర్ దగ్గరలో, ఆనందానికి 60 కిలోమీటర్ల దూరంగా ఉన్నామన్న విషయం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమృతాంజనం అంటే గుర్తొచ్చింది. తీవ్రమైన తలనొప్పి, ఓపలేని ఒంటి నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కండరాల నొప్పి, ఎక్కడైనా ఎటువంటి నొప్పినైనా చిటికలో అమృతాంజనం పోగొట్టు అంటారు. కానీ ఈ నొప్పులు పోగొట్టే అమృతాంజనం గొప్ప, ఈ నొప్పులకు కారణమైన ఆడద గొప్ప. ఈ విషయం ఎవ్వడికి సమాధానం తెలియదు. ఇది తెలుసుకున్నా నేను మొన్న జనక్ పాయల బాబా దగ్గరికి వెళ్ళా. ఏంటి కథ అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? శిష్య, సముద్రంలో మునిగిపోయిన వాడన్నా బయటకు వస్తుందేమో కానీ ఆడదాని చేతికి దొరికిన మగాడు బయటకు వచ్చినట్టు చరిత్రలో లేదని చెప్పాడు. అసలు ఈ ఆడోళ్ళు పుట్టిందే మగాళ్ళందరినీ మట్టి గరిపించడానికి. అందులో పిల్లలు ఉన్నారే సునామీ లాంటి వాళ్ళు మొగుడిని ముంచేసేస్తారు. ఏమండి, ఇదిగో నా సునామీ వస్తున్నట్టుంది. నీ గురించే చెబుతున్నా వాళ్ళకి. నాకు తెలుసండి, నేనంటే మీకు చాలా ఇష్టం అని. ఇంతకీ కాఫీ ఎలా ఉంది? మిగిలిపోయిన డికాషన్ లో ముక్కు పొడం కలిపి తెచ్చినట్టుంది. అంత బాగాలేనప్పుడు తాగడం ఎందుకో? నువ్వు పెద్ద అందంగా ఉన్నావు, నీతో కాపురం చేయట్లా? అంటే నేను కాఫీ బాగా చేయలేదా? నిన్న ఆ మాట ఎందుకంటాను బంగారం, నువ్వు పెట్టింది కాఫీయో కషాయో తెలుసుకోవడానికి కనీసం సంవత్సరం బట్టి దాన్ని చదువుతున్నా. థ్యాంక్స్ అండి. దానికి తిట్టికి పొగట్టికి తేడా తెలీదు. నేను పెళ్లికి ముందు అందంగా ఉన్నానన్నారు అంటే అప్పుడు నా కళ్ళకి బయర్లు గమ్మున్నాయే. నేను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నిజమేనే, పెళ్లికి ముందు నువ్వు కూడా నా కంటికి ఐశ్వర్య ఎలా కనపడ్డావు. మరి ఇప్పుడు ఐశ్వర్య పోయింది, రాయి మిగిలిపోయింది. మా వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని కట్టబెట్టారు నాకు. అదేదో నా బాయ్ ఫ్రెండ్ కౌశిక్ గారిని పెళ్లి చేసుకున్నా బాగుండేది. వసే పిచ్చిదానా, షోరూమ్ లో ఉన్నప్పుడు ఏ బండి అయినా 100 కిలోమీటర్ల మైలేజ్ అని అమ్ముతారే. రోడ్డెక్కి 2 ఏళ్ళు తిరిగిన తర్వాత అసలు మైలేజ్ బయటపడిద్ది. పోండి, మీరెప్పుడు ఇలాగే జోకులు చేస్తారు గానీ లోపలికి రండి. లోపలికి? అమ్మో, మధ్యాహ్నం పూట బాగుంది. రండి. ఎందుకు లోపలికి? ఏమండి, మీకోసం లోపల వేడివేడిగా గారెలు చేశానండి. ఇలా గారెలకు కక్కుతుపడి చాలా మంది మగవాళ్ళు లోపలికి వెళ్ళి గాడి చాకరీ చేస్తున్నారు. ఇంటికి మీరు లోపలికి వస్తారా రారా? లోడ్ అయిపోయిన లారీని ఎంత తోసినా స్టార్ట్ కాదే. బావగారు, బామ్మర్ది గుండు టయానికి వచ్చేవారా కాపాడడానికి. ఐ లవ్ యూ బావా. అదే కానీ ఏంద్రా ఇప్పుడు వచ్చావు? వద్దంటే చెప్పు, వెళ్ళి సంవత్సరం తిరిగి వస్తాను. ఫ్యామిలీ మొత్తం ఇంతేనంటే? అది కాదురా బండ వేదవా, బావా ఇలా వచ్చావు ఎలా వచ్చావు అని అడుగుతున్నా. బస్ ఎక్కి వచ్చాను బావా. ఏమే వీడికి తగ్గిపోయిందని చెప్పు, తగ్గలేదా? ఏంటి బావా పెచ్చకున్నాడా బావా? ప్రతిసారి మేము ఇలా ఇన్సల్ట్ చేసి మాట్లాడటం నాకేం నచ్చలేదు. అయినా ఒక బాధ్యత గల బామ్మర్దిగా నేను మీకు నచ్చలేదా బావా? బొచ్చు కుక్క నచ్చితే తెచ్చి వాకిట్లో కట్టేసుకుంటాం కానీ వాటేసుకొని బెడ్ మీద పడుకోం కదరా బామ్మర్ది.
ఈ టైంలో ఎందుకు వచ్చావరా బండోడా నువ్వు కూడా? ఏం లేదు బావా, ఆ. ఎల్లుండి అమ్మ నాన్న షష్టి పూర్తుంది. ఆ. ఈ అక్కను బావం తీసుకురాపోరంటే తోలుకెళ్దామని వచ్చాను బావా. ఆమె మెమ్మయ్య తెచ్చారు, నాకు ఇద్దరు చెప్పలేదు. బావా ఆ. షష్టి పూర్తి అంటే చచ్చిపోవడం కాదు బావా, మరి? 60 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత ఆ. చేసుకునే పండుగ లాంటిది బావా షష్టి పూర్తి అంటే. మీ అబ్బా మొగోడ్రా బామ్మర్దే. ఎందుకు బావా అలా అన్నావు? 4 ఏళ్ళు దీంతో కాపురం చేయడానికి నాకు నరాల్లో వణుకొస్తుంది. అలాంటి దాంతో 60 ఏళ్ళు కాపురం చేశాడంటే ఆల్మోస్ట్ 3 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష అనిపించినట్టే వాడు. ఏమో బావా నువ్వేం చెప్తావు ఏమో అర్థం కాదు నాకు. అదంతా ఎందుకు కానీ ఇప్పుడు రావడం నాకు కుదరదు. కొత్తగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాను. నువ్వు వెళ్ళి బామ్మర్ది, నీ పెళ్లికి వస్తా. చిన్న పిల్లని పట్టుకొని పెళ్లి గిల్లి అంటారు. కట్టప్పకి కాలకేడికి కజిన్ బ్రదర్ లాగా ఉన్నాడు, ఏడిచిన పిల్లాడేంటే. బావా ఆ. అప్పుడు నాకేం వయసు అయిందని నాకు పెళ్లి అంటున్నారు. బామ్మర్ది నేను చెప్పి నీకు అర్థం కావట్లా. ఆ. సెల్లులో బ్యాలెన్స్ ఉన్నప్పుడే వాడుకోవాలా. వాడుకో. ఒక్కసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకో, ఇన్కమింగ్ ఉండదు, అవుట్ గోయింగ్ ఉండదు. ఏమో బావా మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అర్థం కావాలంటే గుండెలో కొంచెం గుజ్జు ఉండాలని చెప్పాను ఇందాకే. ఓ మీ అక్కని తీసుకోపో. వద్దురా తమ్ముడు. హలో హలో డార్లింగ్, నా బండ వెళ్ళిపోయింది, వారికి ఇంకా పండుగ కావా. బాడీ మీద వచ్చేసి బట్టలు వేసుకొని మర్చిపోయావా? అది కాదే, ఆ పీలికిలికి ఈ సీలికిలికి అసలు మ్యాచ్ కాకపోతేను. అవును, ఆ. ఎప్పుడు చూసినా బయట కలుద్దామంటావు, ఈ రోజు ఏంటి పబ్లిక్ గా ఇంట్లో పెట్టేసావు? మీ ఆవిడ లేదా? కాదు బంగారు, ఆ బండది ఊరికి వెళ్ళిపోయింది. అవునా? ఆ, ఒకవేళ వచ్చినా ఆ బండ దానికి ఎంత బాడీ ఉంటుంది కానీ బుర్ర కొద్ది కూడా ఉండదు అని మేనేజ్ చేసేస్తాగా. కౌశిక్ నీళ్ళంటాడే. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. ఏమండి ఏంటిది? అంటే పాపం మీకు బయట బాగా చలిగా ఉంది, కప్పుకోవడానికి బట్టలు లేవంటే మీ ఇంట్లో కొద్దిగా తల దాచుకుంటానండి. తల ఎందుకు మొత్తం దాచుకుందురా అని చోటు ఇచ్చాను. ఆహా, మరి చిందులేంటో? చిందులంటే నన్ను చెప్పమంటారా? ఆ. ఈమె కొరియోగ్రాఫరు, పాపం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం రండి అంటే తైతక్కలాడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, కావాలంటే చీలికలు చూడు. తమ్ముడు అక్క నానేం చెప్పారా? బావ మీద ఈగ వాలకుండా చూసుకోమన్నాడు అక్క. ఈ ఆడ ఈగ తిరుగుబాటుతో మీ బావకి మకిలి పట్టిందిరా. అక్క ఆ గన్నుతో కాల్చేయ్. అలాగే అక్క. వెళ్ళు. బామ్మర్ది, గుండు గీసుకున్న వాళ్ళందరూ కట్టప్పలు కాదురా, అర్థం చేసుకోరా. నీ కాళ్ళు పట్టుకుంటానే, ఆ గుండు కట్టప్ప గారి గురంతా నా ఆయువు పట్టు మీదే ఉంది. నిన్ను కాపాడని కాళ్ళు పట్టుకుంటాను. అయితే ఈసారి నుంచి నేను ఏ వంట చేసినా, లొట్టలు వేసుకుంటుంది ఏంట, నేను ఏ చీర కట్టుకున్నా, ఉందని పొగుడుతా, బట్టలు ఉతుకుతా, అంట్లో తోముతా, కొవ్వు కంట్రోల్ పెట్టుకుంటా, నువ్వు ఇంట్లో ఉంటా, నేను నన్ను ఎత్తి మీద ఉండవే. చూసారా? ఇలా ఆడదాన్ని మోసం చేయాలనుకున్న ఎవరికైనా ఉర్లగడ్డలు ఉడికిపోతాయి. సూపర్ టైమింగ్ అసలు. పంచులు అలా పేలయ్యంతే రియలీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ పర్ఫార్మెన్స్. Thank you so అండ్ much. గ్రీష్మ గారి గురించి, వీరబాబు గారి గురించి ఏం చెప్పాలి? ఇటు వస్తే నాకు బాగుంటుంది. ఇందాక కాదు చెప్తా, ఇందాక స్కిట్ మధ్యలో కౌశిక్ అన్నారు, ఏంటి డైలాగ్ ఏంటిది? అంటే వీడి బదులు మిమ్మల్ని చేసుకున్న బాగుండేది. ఆల్ ది బెస్ట్ మీ All the టీమ్ best. కి కూడా. సో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఓట్స్ ఎలా వస్తాయో చూద్దాం. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అక్కమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బ. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. అల్లి
నింపుతా